కూటమి గెలుపు అంటే మొత్తానికి మోసంగా జరిగిపోయింది. లేకుంటే మరి జగన్మోహన్ రెడ్డి ఇన్ని పథకాలు పెట్టినప్పుడు మరి ఆయన తప్పకుండా మరి గెలవాలి కదా. సంథింగ్ ఏదో జరిగిపోయింది. 157 వచ్చినప్పుడు మరి 157 వాళ్ళకి వచ్చినాయి కదా. ఎవరికి వైసీపీకి వచ్చినాయి, తెలుగుదేశం ఎందుకు వచ్చినాయి 23 వచ్చినాయి. మరి అట్టా కూడా అనుకోవాలి కదా. ఇప్పుడు ఆయనకి 23 రావాలి కదా. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, చదువు, ఉద్యోగం, వ్యాపారం లాంటి మరెన్నో సమస్యలకు గురువు గారిని సంప్రదించగలరు. ఇప్పుడు ఆయనకి 23 రావాలి కదా. మరి అది ప్రజల్లో వ్యతిరేకత ఏం లేదు సార్, అదంతా ఒట్టి మాట. ఎందుకంటే మరి తిన్నవాడు ఎవడైనా సరే కృతజ్ఞతగా ఓటేస్తాడు కదా. అదంటే చంద్రబాబు నాయుడు కొన్ని పథకాలు చెప్పాడు కాబట్టి ఇంకా ఆయన మీద కొద్దిగా డిపెండ్ ఉండొచ్చు. కూటమి ప్రభుత్వం నుంచి ఏమో సార్, మనం మామూలుగా మనకు వచ్చేది ఏమి లేదు. రిటైర్డ్ ఎంప్లాయీ, మాకేమో ఎలిజిబుల్ లేదు. ఆయన చేస్తే ప్రజలు కూడా మెచ్చుకుంటారు. ఇప్పుడు ప్రజలు వచ్చే చంద్రబాబు నాయుడు వస్తే ప్రజలు చేస్తే ఆయన కూడా ఓకే అనుకుంటారు. చేయకపోతే ప్రజలు ఏమంటారు, మళ్ళా తిరగబడతారు.